మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పవిత్రమైన సుచరిత్ర కలిగిన నామంలో ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాలు పొందిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆరు బయట సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బయట కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. లోపల కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరూ కలిసి ఒకసారి బిగ్గరగా చెప్పండి. నిశ్చయముగా సియోనులో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సియోనులో నుంచి నా దేవుని సన్నిధి ముఖ కాంతి మీ ఒక్కొక్కడి మీద నా దేవుడు ప్రకాశింప చేయును గాక. సియోనులో నుంచి నా దేవుడే మిమ్మల్ని రక్షించును గాక. చాలా సంతోషం. ఒక చిన్న సందేశం. కీర్తన గ్రంథం 105వ కీర్తన. మొదటి 4 వాక్యాలు నేను చదువుతాను. 4వ వాక్యాన్ని వివరించాలని ఆశపడుతున్నాను. చదువుతామా అందరమే? 105వ కీర్తన నేను ప్రారంభిస్తాను. నా తరువాత కాదు, నాతో కలిసి చదవాలి. నోట్లో గుగ్గిళ్ళు బఠాల్ని నవ్వుతున్నట్టుగా కాదు, స్వరం ఎత్తి బిగ్గరగా చదవాలి. రైట్? 105వ కీర్తన మొదటి నుంచి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారు. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము. 4వ వాక్యం. యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని. యెహోవా వేరు, సన్నిధి వేరు. సన్నిధి వేరు, బలం వేరు. బలం వేరు, యెహోవా వేరు. మూడు మాటలుగా రాయబడ్డాయి. మనకందరికీ తెలియని అనుభవాలు ఇవి కొన్ని. భక్తి చేస్తున్నాం, కాదనట్లేదు. ఎప్పుడో మరణకరమైన వ్యాధి సంభవిస్తే ఎవరో చెప్పారు, యేసన్న గారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది, వారంట్లలో ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే తగ్గిపోద్ది. వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు, ప్రభు మీద విశ్వాసం ఉంచారు, భక్తి చేస్తున్నారు, కాదనట్లేదు. ఆ మధ్య వ్యవసాయం 2-3 సంవత్సరాలు తుఫాన్లు వచ్చి పంటలు పండలేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఎవరో ప్రార్థనలు చెప్పారు, ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళండి, యేసన్న గారు ప్రార్థన చేస్తారు. వచ్చారు. దేవుడి దయ వల్ల ఆ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు రావడం, రైతులందరికీ ఏదో చేశారు, అయిపోయింది. భక్తి చేస్తారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదో సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు, ఇక అనవసరం అనుకున్న వాళ్ళే అందరూ భక్తిలోకి దిగారు. అలా కాకుండా నేను భయంకరమైన విగ్రహారాధన చేస్తుండేవారినండి. ఓ రోజు మా ఇంట్లో నేను దీపారాధన చేసి మడిగట్టుకొని తడి బట్టల మీద కూర్చొని ఉన్నప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు నాకు దర్శనమిచ్చి
వీళ్ళందరూ కాదు కదా, నేనే నిజమైన దేవుణ్ణని ప్రభువే సాక్షాత్తు నా ఎదుట నిలిచి నన్ను నమ్ముకోమన్నాడండి అని మీలో ఎవరైనా చెప్పగలరా? మనం అందరమే ఏదో సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో ప్రభువుని నమ్ముకొని భక్తి చేస్తున్నాం. అయితే దేవుని గురించి లోతుగా తెలుసుకొని భక్తి చేస్తే ఆ భక్తి ద్వారా ఓ ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మోషే 40 రాత్రి మగళ్ళు సినాయి పర్వతం మీద దేవునితో గడిపి ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు పట్టుకు దిగొచ్చేసరికి ప్రజలందరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. సినాయి పర్వతం మీద దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్తున్నారో కింద వాళ్ళు చేస్తున్నారు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని నేను తప్ప వేరొక్క దేవుడు మీకు ఉండకూడదు అని మొదటి ఆజ్ఞ రాస్తున్నారు దేవుడు సినాయి పర్వతం మీద. దానికి విభిన్నంగా క్రింద వీళ్ళందరూ బంగారు తోడని, దున్నపోతును తయారు చేసుకొని ఆరాధన చేస్తున్నారు. ఇలా దేవుడు నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు అని అంటే వీడు పొరుగువాని భార్యతో తిని తాగి నాట్యమాడుతున్నారు. అలా దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్తున్నారో కింద అవి చేస్తున్నారు. 40 రోజుల తర్వాత మోషే దిగొచ్చి పరిస్థితులన్నీ గమనించి రాతి పలకలతో వాళ్ళని కొట్టడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మేఘం బయలుదేరితే వీళ్ళు బయలుదేరేటప్పుడు దేవుడు అన్నారు, మీరు వెళ్ళండి, మీతో రావడం నాకు ఇష్టం లేదన్నారు. మోషే ఒక స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా ముభావంగా కాదు కానీ, గూఢభావాలతో కాదు కానీ డైరెక్ట్గానే ముఖాముఖిగా మాట్లాడేవాడు. మోషే ఏదైనా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్గానే చెప్పేవాడు. అర్థమవునట్లుగా చెప్పి మాట్లాడేవాడు కానే కాదు. దేవుడు అన్నారు, నేను రానబ్బాయి మీరు వెళ్ళండి అన్నాడు. మోషే అన్నారు, మీరు రావాల్సిందే. నేను రానంటున్నానా, మీరు వెళ్ళండి. మోషే అంటారు, ఎందుకు రారు? కారణం చెప్పాలి. ఇక్కడ కారణమా? వీళ్ళు లోబడని ప్రజలు, నేను రాను. లోబడకపోతే గాలికి వదిలేస్తాం మమ్మల్ని, చాలే రా. మోషే రానంటున్నానా? రానంటే ఎలాగండి? ఏమైనా ఉంటే చెప్పు, మార్చుకుంటాం మేము పద్ధతిలో. సరే, వీళ్ళకి మీద వెండి బంగారాలు నగలు వేసుకోవద్దు, మొత్తం తీమరు. చెప్పు, తీస్తాం. అయినా నేను రానులే మోషే, వీళ్ళు రా పొద్దాకు ఎన్నిసార్లు కేకాలి నేను రమ్మంటుంటే. దేవుడు అంటారు, నేను రానంటున్నానా? దేవుడి మీద తిరుగుబడి మాట్లాడుతున్నాడు. రానంటే ఎలాగంటే నా ఇష్టం, వస్తే వస్తాను, రాకపోతే లేదన్నా. ఈ మాట ఐగుప్తులో చెప్పచ్చుగా మాకు. ఇప్పుడు చెప్తే ఏమైందంట? ఇప్పుడు చెప్తే ఏమైందా? మేము ఐగుప్తులు ఏం చెప్పేసి వచ్చాము తెలుసా? మా దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, మహాగరుడు, మహోన్నతుడు, విడవనివాడు, ఎడబాయినవాడు, ఎత్తుకునేవాడు, హత్తుకునేవాడు అని చెప్పాం. మధ్యలో నువ్వు వదిలిపెట్టేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? మమ్మల్ని నువ్వు రావాల్సిందే. దేవుడు అంటారు, నేను రానని చెప్తుంటే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నది పాప ప్రజలు చూస్తున్నారు. చివరికి దేవుడు అన్నారు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది. చాలు చాలు, మీరు కాదు, మీరు కొట్టండి, మిమ్మల్ని కాదు నేను అంది. నీకు ఊపు వస్తే నేను ఆపలేను. కొట్టు ఇదో కొట్టు, బయట వాళ్ళు కొట్టు. మీ ఉజ్జీవాన్ని నేనెందుకు ఆపాలి? దేవుడు అన్నారు, మై ప్రజెన్స్ షల్ గో విత్ ది. ఆ మాత్రం చాలు, మేము వెళ్తున్నాం అన్నాడు. వీళ్ళు అన్నారు ప్రజలు, మోషే ఆయన రాడంట.
ఆయన సన్నిధిని పంపిస్తాడట. ఆయన రాకపోతే ఎలాగా? మోషే అంటారు, ఒరేయ్ సన్నిధి అంటే మీకు అర్థమై సావలేదు. మీరు చెప్పండి సన్నిధి అంటే ఏంటో చెప్తాను. దేవుడు అంటారు, నా సన్నిధి మీకు ముందుగా వస్తుంది, లేకపోతే నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది. సన్నిధి అంటే ఎవరు? ఇప్పుడు ఎవరో నన్ను రమ్మన్నారు, నేను రావడం కుదరదు, రంజిత్ని తీసుకెళ్ళండి అంటే అతను ఒక వ్యక్తి. నేను రావడం కుదరదు, యేసుదాసుని తీసుకెళ్ళండి అంటే ఆయన ఒక వ్యక్తి. దేవుడు అంటారు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, వెళ్ళండి అంటే జనం అంటారు ఆయన రాడంట. మోషే అంటారు, పోదాం పదని, నాకు తెలుసులే దాని సంగతి, నాకు చెప్పవా ఏంటో చెప్పవా అంటే, సన్నిధి అంటే నీడ. నీడ ఉంది అంటే నిజం ఉన్నట్లేగా. ఇండైరెక్ట్ సబ్జెక్ట్ ఇది, ప్రజలకు తెలియదు ఆ వాస్తవం. అందుకే కీర్తనాకారుడు అంటారు, యెహోవాయే మీ కుడి ప్రక్కన, యెహోవాయే నీ కుడి ప్రక్కన నీడ ఉంది అంటే నిజం ఉన్నట్లా కాదా? నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అంటే ఇండైరెక్ట్ గా చెప్పడం ఏంటంటే, నేనే మీతో ఉంటాను, కాకపోతే డైరెక్ట్ గా ప్రత్యక్షం కాకుండా నా నీడ మీకు తోడుగా వస్తుంది, వెళ్ళండి. మీరు అక్కడక్కడ ఇశ్రాయేలు చరిత్ర చూస్తారు, ఆయన నీడ వారి మీద అలా వెళుతూ వచ్చిందంట. నేటి వరకు వాళ్ళ మీద ఉన్న నీడ వాళ్ళ మీద నుంచి తొలగిపోయి ఆ నీడ మన మీదకు వచ్చింది అంటారు. అది చాలా కొంచెం చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. యెహోవాను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతకాలి. మనం అనవసరమైన వాటి కోసం వెతుకుతూ ఉంటాం. కేసన్న గారు చెప్తా ఉంటారు కదా, మధ్యరాత్రి 1 గంటప్పుడు ఎక్కడో మహాసభ ముగించుకొని కొంచెం పెరుగన్నం తిని రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కారు. రాత్రి 1 గంట దాటింది, మధ్యరాత్రి ఎక్కి కూర్చున్నారట. బ్యాగు ఇంకా దాని కింద పెట్టుకోలేదు, ట్రైన్ బయలుదేరింది. అప్పుడే పడుకోవడం దేనికి, కాసేపు స్తోత్రాలు చెప్పుకుందాం కూర్చొని స్తోత్రాలు చెప్పుకుంటాడు. ఆ పైన పడుకున్న ఒకడు హడావుడిగా లెగిశాడట. దడ కూడా కిందకి దిగాడంట. కిందకి దిగి ఆ సూట్ కేసులన్నీ లాగి, బ్యాగులు లాగి, జిప్పులు లాగి, అది లాగి ఇది లాగి వెతుకుతున్నాడు. యేసన్న గారు అనుకున్నారట, రేపు చెన్నైలో ఏదో ఇంటర్వ్యూ ఉన్నట్టుంది ఇతనికి, ఫైల్ ఏదో మర్చిపోయినట్టు పాపం వెతుక్కుంటున్నాడు. అయ్యో ప్రభువా, అతను ఏదైతే వెతుకుతున్నాడో 2 మినిట్స్లో దొరకాలి. వేస్తున్నాను 2 మినిట్స్ దొరికింది వాడికి. ఏంటది? సిగరెట్ ప్యాకెట్ తీసుకొని అగ్గిపెట్టి కూర్చొని అది ముట్టించుకొని తాగుతున్నాడంట. యేసన్న గారు అడిగారట, ఏమండి మీరు ఎంతసేపు వెతికింది అదేనా అంటే, అవును ఇదే వెతికింది. ఫైల్స్ కోసం కాదా? ఏం ఫైల్స్? నాకు పొట్టబడి సాక్ష్యమే రాదు, నాకేం ఫైళ్ళు? అవునా? ఇప్పుడు తాగి నోట్లో పెట్టుకొని మా గన్ను నిద్రపోతున్నాడంట. నోట్లో పెట్టుకొని యేసన్న గారు అనుకుంటున్నారంట, వీడు మూతి తగలబడుతురా, వీడు మీసాలు తగలబడతారు అనుకుంటానే ఉన్నాడంటే, తగలబడి నోటికి అంటుకుంది. అంటే యేసన్న గారు అంటారు, మధ్యరాత్రి సాతాను గారిని వాడిని లేగు అని లేవలేనండి, లేగరా, సాతాను కట్ల కింద ఉన్నాడు, దిగో వెతుకో. నేను దొరకట్లేదండి. దొరికేంత వరకు వెతకరా. వెతికాడు, నోట్లో పెట్టాడు, ముట్టించాడు. 2 దమ్ములు లాగు, కళ్ళు మూసుకో. ఏమండి మూతి తగలబడాలి మూతి మరి. అచ్చబడి సాతాను గాడి ఎలాగైతే చెప్పాడో వాడు అలాగే చేశాడు. అనవసరమైన వాటిని వెతుకుతున్నాం, అక్కర్లేని వాటి కోసం వెతుకుతున్నాం. ఏమాత్రం ఇసమంతంత కూడా క్షేమము మేలు కలుగ చేయని దానికోసం, క్షేమము కాని దానికోసం, ఆరోగ్యము కలుగ చేయని దానికోసం అనవసరంగా వెతుకుతున్నాం.
ఆత్మీయులుగా మన దైనందిన జీవితాల్లో కీర్తనాకారుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్న మాట, యెహోవాను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని. మరలా చెప్తున్నాను, సన్నిధి అంటే ఆయన్ని వెతకడమే. సన్నిధి అంటే ఆయన నీడ మన ప్రక్కన ఉండడమే. గమనించాలి, మందిరం వేరు, సన్నిధి వేరు. మందిరం ప్రారంభోత్సవం కనుక మందిరాన్ని గురించి మాట చెప్తాను. మందిరం అనేది అబ్రహాం మనసులో పుట్టిన ఆలోచన కాదు, యాకోబు మనసులో పుట్టిన ఆలోచన కాదు, దావీదు మనసులో వచ్చిన ఆలోచన అంతకంటే కాదు. ఈ మందిర నిర్మాణం అనేది సాక్షాత్తు దేవుడే కోరుకున్నాడు. దేవుడే కోరుకున్నాడు. దేవుడే కోరుకున్నాడు. సొలొమోను ఉన్నారా? 3 పుస్తకాలు రాశాడు సొలొమోను. ఈ 3 పుస్తకాలు కూడా 3 వయస్సుల తేడాలో రాశాడు. బాగా యంగ్స్టర్గా ఉన్నప్పుడు పరమగీతం రాశాడు. వయసులో ఉన్నప్పుడు పరమగీతమే కదా. కాస్త కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత సామెతలు చెప్పడం ప్రారంభించాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, అటు వద్దు నాయన, ఇటు వద్దు నాయన సామెతలు చెప్పడం ప్రారంభించాడు. ఇక రేపో మాపో కాడికి కాలు చాపుతాడు అనగా అంతా వ్యర్థం. ప్రసంగి గ్రంథం రాశాడు. వయసులో ఉన్నప్పుడేమో పరంగీతం రాసి, కుటుంబ వ్యవస్థలోకి దిగాకేమో సామెతలు చెప్పి, ఇక అంతా అయిపోయి కోసాలు కదిలిపోయిన తర్వాత, మూలికలు ఆరిపోయిన తర్వాత అంతా ప్రసంగి గ్రంథం మీరు గమనిస్తే 12 అధ్యాయాలు. ప్రతిదీ ఆకాశము క్రింద జరుగుతున్న ప్రతిదీ వ్యర్థం 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 అని చెప్పి దేవుని మందిరాన్ని గురించి మాత్రం ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడతారు, ఎలూసడేట్ చేసి మాట్లాడతారు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుని మందిరంలో ఉన్నప్పుడు అనాలోచనగా మాట్లాడడానికి నీ మనస్సు త్వరపెట్టుకోవద్దు, జాగ్రత్త. మిగతావన్నీ వ్యర్థం 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 అని చెప్పి దేవుని మందిరాన్ని గురించి మాత్రం జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకో తెలుసా? 7 సంవత్సరాలు కష్టపడి నిద్రాహారాలు మాని దేవుని మందిరం దగ్గరే కూర్చొని మందిరాన్ని కట్టించారు సొలొమోను. 14 సంవత్సరాలు అంతఃపురాన్ని కట్టుకున్నాడు. 2 ఆస్పెక్ట్స్. ఒకటి, దేవుని మందిరం మీద బాధ్యత కలిగి ఆలస్యం కాకూడదని చక్కగా దగ్గరుండి కట్టించాడు. 14 సంవత్సరాలు అంతఃపురం కట్టుకున్నాడంటే నా దేవునిలో నిదానంగా చేసుకుందాంలే అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ అయితే దేవుని మందిరం త్వరగా కట్టిపడేసి తన అంతఃపురాన్ని మాత్రం 14 సంవత్సరాలు చెక్కించుకున్నాడు అని అనుకోవడం కంటే నేను మొదట చెప్పిన టైప్ 1 ఈజ్ ద బెటర్ థింగ్. 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టాలి. మా నాన్న ఉన్న రోజుల్లో నేనేమో మా నాన్న శరంబి వేసిన గుడారాల్లో ఉంటే దేవుని మందిరమేమో గుడారాల మధ్యలో గాలికి మట్టికి దుమ్ముకి తూలికి కొట్టుకోబోతుంది. అందుకని త్వరగా నా దేవుని మందిరాన్ని కట్టాలని ఉద్దేశించి మందిరాన్ని కట్టాడు. దేవుని మందిరం అనేది నేను ఆ మధ్య తాడేపల్లిగూడెం, తణుకు ఆ ప్రాంతాల్లో మందిరాలు ప్రారంభించబడినప్పుడు మందిరం యొక్క విశిష్టతల గురించి చెప్తూ ఒక విషయం చెప్పాను. ఒక గ్రామం ఉందంటే ఈ పెదనందిపాడు గ్రామమా పట్టణమా మండలం, ఈ పెదనందిపాడు మండలం ఉంది అంటే ఆరోగ్య ప్రాథమిక కేంద్రం ఒక చోట ఉంటుంది, వ్యవసాయ కేంద్రం ఒక చోట ఉంటుంది, బ్యాంక్ ఇంకో చోట ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క కేంద్రం ఒక చోట, అక్కడ ఒకటి, ఆ పేటలో ఒకటి, ఈ పేటలో ఒకటి, ఆ పేటలో ఒకటి. దేవుని మందిరం మాత్రం అన్ని కేంద్రాల కలయికే నా దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరం ఓ ఆరోగ్య కేంద్రం. ఏమని? నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తే నీవు వారిని స్వస్థపరచుదువుగాక. ఏ కేంద్రం ఇది?
చెప్పాలి, మీరు గుర్తుండాలి మీకు ఈ మాటలు. ఏ కేంద్రం? ఆరోగ్య కేంద్రం. రెండోది, మీ పేరు పెట్టబడిన మీ ప్రజలు మీ సన్నిధికి వచ్చి తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల వారి పాపములు క్షమించుదుగాక. దేవుని మందిరం పాపాలు పరిహరించబడే చోటు. అక్కడక్కడ అంటే ఈ ప్రాంతాల్లో ఉందో లేదో తెలియదు కానీ రోడ్డు మీద బోర్డులు ఉంటాయి. అటుకులు ఆడబడును, ఇడ్లీ పిండి ఆడబడును, ఇక్కడ పాపాలు క్షమించబడును అనే కేంద్రం ఏదన్నా ఉందా? లేదు. నా దేవుని మందిరం పాపాలు క్షమించబడే కేంద్రం. ఇది ఆరోగ్య కేంద్రం, ఇది వాతావరణ కేంద్రం. వాతావరణ కేంద్రం. నీ పేరు పెట్టబడిన నీ జనులు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేశం మీద ఉన్న క్షేమాన్ని తొలగించి గాడ్పు గాని చిత్తడి గాని లేకుండా సకాలము దీవెనకరమైన వర్షాలు కురిపించుదుగాక. వాళ్ళ పొలాలు వేసిన ప్రతి విత్తనం నూరంతలుగా ఫలించునుగాక. ఇది వ్యవసాయ కేంద్రం, ఇది వాతావరణ కేంద్రం. ప్రభుత్వం వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్తారు, రేపు ఈ వేళకు పిడుగులతో పాటు గాలులతో పాటు వడగాల్పులతో పాటు కూడా అని చెప్తారు. దేవుడి దగ్గర ఒక్కటి వచ్చి సావదు. వాళ్ళు చెప్పే 99% అబద్ధాలు, ఒకటి కరెక్ట్ ఉంటుంది. 99 అబద్ధాలు ఉంటాయి. కానీ నా దేవుని మందిరంలో మాత్రం మనం ప్రార్థన చేస్తే 100% దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఓ ప్రక్కన ఆరోగ్య కేంద్రం, ఓ ప్రక్కన వ్యవసాయ కేంద్రం, ఓ ప్రక్కన వాతావరణ కేంద్రం. ఇంకా చెప్పాలంటే ఏటీఎంలో కానీ బ్యాంకులో కానీ డబ్బు అయిపోతుందేమో కానీ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళితే సమృద్ధి ఆశీర్వాదం దేవుని మందిరంలో ఉంది. హల్లెలూయా. మరి ముఖ్యంగా మీ ప్రజలు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళితే నిశ్చయముగా వాళ్ళకి అఖండ విజయం అనుగ్రహించుదుగాక. మీ బిడ్డలకు విరోధంగా ఇది ఏ కేంద్రమో తెలుసా? కోర్టుని ఏమంటారు తెలుగులో? న్యాయస్థానం. దేవుని మందిరం ఏంటో తెలుసా? న్యాయస్థానం. నీ పేరు పెట్టబడిన నీ జనులు మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఎవడైనా సరే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత తప్పుడు సంతకాలు పెట్టి షూరిటీ కాగితాల మీద, ప్రామిసరీ నోట్ల మీద తప్పుడు సంతకాలు పెట్టి 50,000 అప్పు తీసుకుంటే ప్రక్కన 2 సున్నాలు పెట్టి 5 లక్షలు 50 లక్షలు తప్పుడు రాతలు రాస్తే నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతివి, నమ్ముకున్న వాళ్ళకి న్యాయం తీరుస్తావు. ప్రత్యర్థుల మీద మీ ప్రతీకారం నిలిచి ఉండునుగాక. నేను చెప్పే మాటలన్నీ దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటాయి. చక్కగా వ్రాయబడి ఉంటాయి. మీ ప్రజలు ఎవరి దగ్గరైనా సొమ్ము తీసుకుని కాగితాల మీద తప్పుడు సంతకాలు పెట్టించుకుంటే నీ ప్రజలు మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నమ్ముకున్న వాళ్ళకి న్యాయం, ప్రత్యర్థులకి ప్రతీకారం. ఇది దేవుని సన్నిధి ద్వారా మనకు కలిగే అమూల్యమైన ఆశ్చర్యకరమైన దీవెనలు ఇవి. మీకు ఇప్పుడు కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ఆయన సన్నిధిని వెతకండి. ఏముంది ఆయన సన్నిధిలో? నేను మరలా చెప్తున్నాను, మందిరం వేరు, సన్నిధి వేరు. వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత మీకు వివరంగా తెలియపరుస్తాను. ఇప్పుడు మనం అందరం మందిరానికి వచ్చాం. ఈ మందిరంలో ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని మనం వెతకాలట. దావీదు అంటారు, నేను యెహోవా యొద్ద ఒకే ఒక వరాన్ని అడిగాను, ఆ వరాన్నే వెతుకుతా ఉన్నాను. అది పొందుకునేంత వరకు నా జీవిత కాలం అంతా 70 ఏళ్ళు బ్రతికినా 80 ఏళ్ళు బ్రతికినా దానికోసమే వెతుకుతాను. ఏమిటది? నా దేవుని మహిమను నేను చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుదాం చిన్న మాట. 51వ కీర్తన 11. 51వ కీర్తన 11వ వాక్యం. అంతఃపురంలో నుంచి నన్ను గెంటేసినా పర్లేదు. ఆగండి. సింహాసనం మీద నుంచి నన్ను తోసేసినా పర్లేదు, అంతఃపురంలో నుంచి నన్ను గెంటేసినా పర్వాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ బహిష్కరణ చేసినా పర్లేదు, కానీ నా దేవా నీ కాళ్ళు పట్టుకుంటాను నాయన, నీ సన్నిధిలో నుంచి మాత్రం నన్ను గెంటేయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సన్నిధి ఎంత ప్రశస్తమైనదో మీరు అర్థం చేసుకోవాలి.
అప్పటికే దావీదు రాజు తలంచుకుంటే కొరడా దెబ్బలకి కొదవా అండి. నాతాను ప్రవక్త వచ్చేదో గద్దించాడు, నన్నే గద్దిస్తా ఉంటారా, వేసేయండి రా అంటే వేసేస్తారు. ఆల్రెడీ వేసేసాడు. ఎవరిని? బెత్షెబా భర్తని వేసేసాడు ఆల్రెడీ. ఎవరినైనా వేసేస్తాడు దావీదు. దేవుడి సేవకుడైతే ఇంకోటి అయితే ఏంటి, రాజు కదా, ఒక్క మాట చెప్పాడు, సైన్యం మొత్తం వీళ్ళు వేసేస్తారు అక్కడ. కానీ దావీదుకు ఉన్న భయం ఏంటంటే, రాజు అయిన తర్వాత తన బాధ, తప్పు చేశాడు, తెలిసి తప్పుడు పని చేశాడు. ఇక దాని పనిష్మెంట్ ఏంటో దావీదుకు తెలుసు. తాను చేసిన తప్పుడు పనికి దేవుడిచ్చే శిక్ష ఏమిటో దావీదుకు తెలుసు. అందుకే మొదటగా తానే వెళ్ళి అప్రోచ్ అయిపోయి, తానే వెళ్ళి ప్రభు పాదాల దగ్గర పడిపోయి, అయ్యా శిక్షించు, కఠినంగా శిక్షించు, కీళ్లు కాళ్ళు విరగ్గొట్టు, భయంకరమైన రోగంతో నేను మంచమెక్కిన పర్లే, సింహాసనంలోంచి తీసేసిన పర్లే, అంతఃపురంలోంచి నన్ను వెలేసిన పర్లే, దేశ బహిష్కరణ చేసిన పర్లే, నీ సన్నిధిలో నుంచి మాత్రం నన్ను తోసేయుతున్నాయన. నా దేవుని మందిరం గడప దగ్గర కాచుకుని కూర్చుంటాను. ఇదిగో ఈ స్థానం లేకపోయినా పర్వాలే, అది వాచ్మెన్ గా నమ్మ దేవుని మందిరం దగ్గర గడప దగ్గర కాచుకొని కూర్చుంటాం. ఒరే దావీదు రాజండి. చిన్నప్పుడు రాసుకున్న కీర్తనలు కాదు ఇవి. చిన్నప్పుడు రాసుకున్న కీర్తనలు వేరే ఉంటాయి దావీదువి. రాజు అయిపోయిన తర్వాత ప్రధాన గాయకులు పాడే పాటలు ఉన్నాయే, ఆ పాటల్లో మాటలు చెప్తున్నాను నేను. నా దేవుని మందిరం గడప దగ్గర కాచుకొని కూర్చోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. అంటే దేవుని సన్నిధిలో ఏ మూల పడుంటే ఏంటంటే అది సన్నిధి, దైవ సన్నిధి, మందిరం అది. కొంతమంది దేవుని సన్నిధికి దూరమై భయంకరమైన శాపాలు పొందుకున్నారు బైబిల్లో. కయ్యూనో ఎక్కడికి వెళ్తున్నావురా? నీ సన్నిధిలో నుంచి నేను పారిపోతున్నానండి. అరే సన్నిధిలో నుంచి పారిపోతే దేశ దిమ్మరి అయిపోతావురా, నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తర అయిపోద్దురా. యోనా ఎక్కడున్నావు? నీ సన్నిధిలో నుంచి నేను పారిపోయి అదిగో ఆ లోకస్తులతో పాటు కూర్చొని ఉన్నానండి. ఒక సేవకుడివి, ఒక ప్రవక్తవి, జనములకు ప్రభువువి, నువ్వు నీ అంత తోడివి సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళొచ్చా? అదిగో లోకస్తులతో నీకేం పనిరా? వాక్యంలో దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ బ్రతుకులు ఏమాత్రం క్షేమంగా లేవు. ఒకప్పుడు సమాధుల్లో ఉన్నాడు, ఒకప్పుడు సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు, ఒకప్పుడు రాళ్లతో వాడే గాయపరుచుకుంటున్నాడు. ఒకప్పుడు శ్మశానంలో ఉన్నాడు వాడు. ఎప్పుడైతే నా దేవుని అరుణోదయపు కాంతి వాడి మీద పడిందో, ఎప్పుడైతే నా ప్రభు యొక్క సన్నిధి కాంతి వాడి మీద ప్రకాశించిందో, తెలుగు బైబిల్లో కాదు కానీ పాత తర్జుమాలో ఉంటుంది, సావధానంగా యేసు ప్రభు సన్నిధిలో కూర్చొని ఉన్నాడట వాడు. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. నిన్నటి వరకు, ఈ ఉదయం వరకు అది శ్మశానంలో ఉన్నాడు వాడు. వాడే గాయపరుచుకుంటూ రక్తపు మడుగులో పొర్లాడుతూ రొచ్చులో బ్రతికినోడు. ఎప్పుడైతే నా ప్రభు యొక్క సన్నిధి వాడి మీద ఉదయించిందో, యేసు ప్రభు దగ్గర ఆదమర్చి అలా కూర్చొన్నాడు. వాట్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఆ సన్నిధి అంత ప్రశస్తమై, కొంతమందికి దేవుని మందిరము, దేవుని సన్నిధి యొక్క విలువ తెలియక నెలకోసారి వెళదాంలే, ఈస్టర్ పండుగకి క్రిస్మస్ పండుగకి వెళదాంలే అని ఆ దేవుని మందిరం యొక్క విశిష్టత, దేవుని మందిరం యొక్క ప్రశస్తమైన అనుభవాలు ఏంటో తెలియక సన్నిధికి దూరం అవుతా ఉన్నారు. క్లుప్తంగా ఒక రెండు మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఓన్లీ 2 points. మొదటిది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. 2, దేవుని సన్నిధి మనల్ని రక్షిస్తుంది. ఫస్ట్ వన్, 16వ కీర్తన 11.
జీవ మార్గాన్ని నీవు నాకు తెలియపరుస్తావు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. చాలు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. తెలుగులో ఒక మాట ఉంది కదా, సంతోషమే సగం. కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందట. మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దుఃఖపడుతూ వచ్చారేమో, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆదరణ లేకుండా వచ్చారేమో, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చికాకుతో వచ్చారేమో, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విసుగుతో వచ్చారేమో నాకు తెలియదు. కానీ సన్నిధిలో ఆరాధన ముగించుకుని వెళ్ళేటప్పుడు మాత్రం సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకొని మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ప్రియులారా, ఒకప్పుడు కాలేజీల్లో స్పోర్ట్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంకాలం 45 మినిట్స్ స్పోర్ట్స్. ఎందుకంటే పిల్లలు పగలంతా చదివి బుర్ర ఎడెక్కిపోద్ది. వాళ్ళకే కొంచెం స్ట్రెస్లోంచి బయటకు రావాలంటే స్పోర్ట్స్ ఉండాలి. అందుకే గవర్నమెంట్ స్కూల్ చూడండి, 4-5 ఎకరాల్లో గవర్నమెంట్ బడి ఉంటుంది, విశాలమైన గ్రౌండ్ ఉంటుంది, 20-30 వాష్రూమ్లు ఉంటాయి. నా మాట వినండి, గవర్నమెంట్ స్కూల్స్లో చదివించండి, పిల్లల్ని చదివించండి చక్కగా. ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా చక్కగా చదువుకుంటారు, చెట్ల కింద ఆడుకుంటారు. కావాలంటే రేపు మరలా జూన్ నెల నుంచి మన చేద్దాం వద్దా? అది చక్కగా గాలి కొడుతూ ఉంటుంది. అంటే 5 ఎకరాలు గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఎకరాలు ఉంటుంది? 5 ఎకరాలు. కార్పొరేట్ స్కూల్లో అయితే పార్కింగ్ ఉండదు, గ్రౌండ్ ఉండదు, ఏముండి సావదు అక్కడ. సరే, మరలా మాట్లాడుకుందాం తర్వాత విషయాలు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. స్కూల్స్లో ఈ భరతనాట్యం అని, డ్యాన్స్ క్లాసులని, అండ్ ఈ స్పోర్ట్స్ అని, ఇవన్నీ దేనికంటే ఒత్తిడిని అధిగమించాలి. ఆ మధ్య కొత్తగా పెట్టారు కాలేజీల్లో సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్, సివిక్స్, ఫిజిక్స్, వాటితో పాటు 45 మినిట్స్ లాఫింగ్ క్లాస్. ఏ క్లాసు? లాఫింగ్. 45 నిమిషాల పాటు నవ్విస్తారంట. అదొక క్లాసు. ఇప్పుడు కాలేజీల్లో ఎక్కడ పాస్ గారు అడ్రస్ చెప్పండి, మా అమ్మాయిని అక్కడ చేరుతామంటారా? ఒకప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే మనిషి అప్పుడప్పుడు ఏడిస్తే మంచిది. మనిషి ఏడ్చినందువల్ల ఈ కళ్ళల్లో పేరుకుపోయిన మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది, ఏడవాలి అన్నారు అని డాక్టర్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లు చెప్పేది ఏంటంటే వారానికి 1 గంటైనా నవ్వకపోతే నాడీ మండల వ్యవస్థ దెబ్బతింటుంది మనుషులకి, గనుక నవ్వాలి. వాడు చెప్పినట్టు ఆడద్దామా, వీడు చెప్పినట్టు నవ్వుతామా? ఎక్కువ ఏడవకూడదు, చాలా డేంజరు. ఎక్కువ ఏడిస్తే కళ్ళల్లో ఉన్న కాంతి తగ్గిపోదు. మా పరిశుద్ధరావు గారు చెప్తూ ఉంటాడు, యేసుదాసు చెప్తూ ఉంటాడు. దావీదు అంటారు కదా, మరణం నుంచి నా ప్రాణాన్ని కన్నీరు విడవకుండా నా కన్నులను నీవు తప్పించావు. ఎక్కువ కన్నీరు కారిస్తే కళ్ళల్లో ఉన్న కాంతి తగ్గిపోద్ది. మనిషి దేహానికి కళ్ళు దీపాలు. ఈ దీపాలలో కాంతి తగ్గిపోతే దేహం అంతా చెడిపోద్ది. గనుక ఎక్కువ ఏడవమాకండి, సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండాలంటే సన్నిధికి రావాలి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి నేను మీతో రూఢిగా చెప్పగలను. ఎక్కడికి వెళ్ళినా, సినిమాలకు వెళ్ళినా, షికార్లకు వెళ్ళినా, దేశాలు పట్టుకు తిరిగినా, అక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎగ్జిబిషన్కి వెళ్ళినా, యాసకాలు తెగ తిరుగుతారుగా.
ఏ హాయ్లాండ్కి వెళ్ళినా, ఏ ల్యాండ్కి వెళ్ళినా, బ్యాంకాక్ వెళ్ళినా, థాయిలాండ్ వెళ్ళినా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళినా, ఏ ల్యాండ్కి వెళ్ళినా సంతోషం అనేది కొదువై ఉంటుంది. దేవుని సన్నిధిలో మాత్రమే సంపూర్ణమైన సంతోషం ఉంది. చదువుదాం. ఆయన సన్నిధిలో ఎలాంటి సంతోషం ఉందంటే 4వ కీర్తన 7వ వాక్యం. 4వ కీర్తన 7వ వాక్యం. ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. వాట్ ఏ బోల్డ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. తలల పైకెత్తండి. చెప్తా ఉంటాను అప్పుడప్పుడు మీకు. యేసన్న గారు ఓ 10 ఏళ్ల పాటు పరిశుద్ధుల సహవాసంలో ఉండి అక్కడ కొంచెం మనస్పర్ధలు రావడం, అపార్థాలు ఎక్కువైనందువల్ల 77వ సంవత్సరంలో లేమల్లికి వచ్చేసారు. ఒంటరిగా ఉన్నారు కొంతకాలం. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. ఒంటరిగా ఉంటున్న రోజుల్లో యేసన్న గారికి పరిశీలన దృక్పథం ఎక్కువ. ఏది ఓ పట్టాను వదిలిపెట్టడం. మేము ఆయనతో పాటు వెళ్ళున్నాం కనుక చెప్తున్నా. సింగపూర్లో మహమ్మద్ ముస్తఫా అని ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. కింద ఒక 4-5 అంతస్తులు, పైన ఒక 4-5 అంతస్తులు. ఇదిగో ఇంత పెద్దది షాపింగ్ కాంప్లెక్స్. మేము వెళ్ళామా 2-3 గంటల్లో మొత్తం తిరిగేసాం. ఏమేమి ఎక్కడున్నాయి మొత్తం చూసి వచ్చాం. ఆయన ఎక్కడ తిరుగుతా ఉన్నాం. ఆయన మాత్రం ఓ రోజంతా తిరిగితే ఒక్క రౌండ్ కూడా తిరగడం. చూస్తూ ఉంటాడు. ఏదన్నా ఒకటి తీసుకుంటాడా? ఉదాహరణ తీసుకుంటాడు. అంతేగా. ఏం చూస్తాం ఇందులో? ఏమున్నాయి? ఏం లేదు. పెట్టడం. చూస్తానే ఉంటాడు. పరిశీలన దృక్పథం యొక్క. అది వస్తువులనైనా వ్యక్తులనైనా. అల్లేమల్లి ప్రాంతాల్లో కొంచెం విశ్వాసులు పరిశీలన దృక్పథంతో చూసేవారట. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఏమ్మా ఏం కూర, బ్రదర్ ఏం కూర, అదండే గొడ్డుగారం అండి, గొడ్డుగారం. ఆ రోజుల్లో కానుక ₹1 రూపాయి ఎక్కువ. తలకి నూనె లేకుండా, మొహానికి పేడ కాదు, పాండ్స్ పౌడర్ ఏమి ఉండదంట, తలకి నూనె ఉండదంట, బట్టలు కూడా చక్క ఉతుక్కుని వేసుకోరట. ఏం కూర అంటే గొడ్డుగారం, కానుకేమో ₹1, అలా ఒక సీజన్లో. మరో సీజన్లో చక్క స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని, తలకి నూనె పెట్టుకొని, కుసింత మల్లెపూలు పెట్టుకొని, లేకపోతే ఏం కూర బ్రదర్, ఏం కూరమ్మా బ్రదర్, ఏం కూర మీద, మాదే పప్పులుసు అండి, పప్పులుసు గుడ్డు ఆమ్లెట్. కానుక కూడా ₹5 కాగితమో ₹10 కాగితమో. ఒకే వ్యక్తుల్లో ఏమిటి మార్పులని వాళ్ళని అడిగారట. ఒక్కో సీజన్లో ఏమో ఇలా ఉంటున్నారు, ఈ సీజన్లో ఇలా ఉంటున్నారు, ఇప్పుడేమో కళకళలాడుతున్నారు, ₹10 కానుకేస్తున్నారు, చక్కగా ఏం కూర అంటే పప్పులుసు అండి, బెండకాయ తాలు ఏదో చెప్తున్నారు. కారణం ఏంటి అని అడుగుతారేంటండి? కోతకాలం కదా, ఈ కోతకాలం కదా. కోతకాలం చేతి నిండా డబ్బు ఉంటుంది కదండి, పంట చేతికి వచ్చుతుంది కదా. కోతకాలం కదా, చేతి నిండా డబ్బులు ఉంటాయి కదా మా దగ్గర. ఓహో, అంటే కోతకాలం వచ్చిందంటే వాడికి అంత సంతోషం. దావీదు అంటారు, ధాన్య ద్రాక్షారసములు కోతకాలపు సంతోషము కంటే. అప్పుడు రాశారు యేసన్న గారు ఆ పాట. కోతకాలపు సంపదలన్నీయు నీలోనే ఉన్నవి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం
18వ వాక్యం. నీ సేవకురాలైన నేను దృష్టికి కృప పొంది ఉన్నాను గాక. నేను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుంచి దుఃఖముఖిగా ఉండుట. 10-11 బహుదుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా. మీరు గమనించాలి, తలల పైకెత్తి నేను అడిగిన మాటకి మీరు వెంటనే సమాధానం చెప్పాలి. హన్నా, పెనిన్నా, ఎలకానా వీళ్ళు వాళ్ళ ఊరు నుంచి ఏటేటా షిలోహు మందిరములో జరుగుతున్న ఉత్సవాలకు వెళుతున్నారా లేదా? వెంటనే చెప్పాలి, వెళుతున్నారా లేదా? వాళ్ళ ఊర్లో 2 భార్యలు వేసుకొని బయలుదేరుతున్నాడు పెద్ద ఆయన. ఆ ఊళ్ళో వాళ్ళు అడుగుతున్నారు, హన్నా ఎక్కడికి? తాళాలు గీలాలు మొత్తం వేసి వెళ్తున్నారు. ఎక్కడికి? మేమా షిలోహు దేవుని మందిరానికి. పెనిన్నా మీరెక్కడికి? చెప్పింది కాదు వినబడలా, నీ చెవుల్లో తుప్పు పోయ్యా. ఊళ్ళో బయలుదేరేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? షిలోహు దేవుని మందిరానికి వెళుతున్నావు. మరి ఇంతకాలం దేవుడు అద్భుతం చేయలేదేమ్మా నీకు? మందిరానికి వెళ్ళడం వేరు, సన్నిధిని కూర్చొని ప్రార్థన చేయడం వేరు. కౌరవ కుమారులు అంటారు 40 చదువుదాం మంచి మాటలు. 48వ కీర్తన 9. మేము నీ ఆలయమందు స్పెషల్ ప్రతి దేనికదే మందిరానికి వెళ్తున్నాం. మందిరానికి వెళ్ళడం కాదు, మందిరములో యెహోవా సన్నిధిని ప్రార్థన చేసావా? ఇప్పుడు మీరు అందరూ మందిరానికే వస్తున్నారు, మందిరములోనే కూర్చొని ఉన్నారు. మందిరములో దైవ సన్నిధిని అనుభవించారా? మందిరములో దైవ ప్రసన్నతను అనుభవించారా? మందిరములో యెహోవా తేజస్సు మిమ్మల్ని తాకడం, మీరు ఆ స్పర్శ, దేవుడు మిమ్మల్ని స్పృశించిన అనుభవాన్ని మీరు అనుభవించున్నారా? అది నేను అడిగేది. పేటలో మొత్తం లేవు. శృంగారపు దేవాలయం ఎదురుగా అడుక్కు తింటున్నాడు కుంటోడు. కుంటోడు. వాడిది కొమ్మురు అనుకుందాం. ఆదివారం ఉదయం 7 గంటలకంతా రోడ్డు మీద బకెట్ నీళ్లు పెట్టుకొని పంపు దగ్గర కూర్చొని స్నానం చేస్తుంటాడు. అటు వెళ్ళేవాళ్ళు అడుగుతారు, అరే ఎక్కడికి రా అంటే పెందలకండి అంటే ఆదివారం చర్చికి వెళ్ళనక్కర్లే. ఆ కుంటోడు చెప్పే మాట. వాడిని మోసుకొచ్చేవాళ్ళు 4. అరే మీరు ఎక్కడికి రా? చర్చికి. ఈ 5 ఏ రోజన్నా మందిరంలో అడుగు పెట్టారా? పేటలో ఏం చెప్పొచ్చారు? వాళ్ళ ఊర్లో ఏం చెప్పొచ్చారు? చర్చికి. మందిరానికి రావడం వేరు, సన్నిధిలో కూర్చోవడం వేరు, ఆయన కృపని ధ్యానించడం వేరు, ఆయన బలాన్ని ప్రభావాన్ని వెతకడం వేరు. ఆ రోజున ప్రత్యేకంగా ఇక పోరు తట్టుకోలేక, దుఃఖాన్ని దిగమింగలేక, భర్త ఉన్నాడంటేనా వాడొక మాటలు మరాఠీవాడు. అమ్మో మాటలతో మాయ పెడతాడు. మహానగరంలో మాయగాడాడు. ఏంటి భోజనం చేయట్లేదని తెలిసింది. నేను తిన్నాం. దాని పిచ్చి దానికి 1 ఎకరమే. నీకు ఎన్ని ఎకరాలు నీకు? ఎప్పుడు చూసినా టెంపరీ సొల్యూషన్, తాత్కాలిక ఉపశమనం. మీ భర్త మిమ్మల్ని ఓదార్చినా, మీకు నచ్చినోళ్ళు మెచ్చినోళ్ళు మీకు ఎంత ఇచ్చినా ఏది ఇచ్చినా ఇవన్నీ టెంపరీ. దేవుని సన్నిధి మాత్రం శాశ్వత ప్రాతిపదికన మీ దుఃఖము విచారములు కొట్టివేయునుగాక. హల్లెలూయా. యెహోవా విమోచించిన వాళ్ళు కీర్తనలు పాడుకుంటూ దేవుని సన్నిధికి వస్తారు. వాళ్ళ తలల మీద వంటానందం కాదు, నిత్యానందం.
వాళ్ళ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. నా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 10:9. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వాక్యం. సంఖ్యాకాండం 10:9. మిమ్మల్ని బాధించే శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకానికి వస్తారు, మీ శత్రువుల నుండి రక్షింపబడతారు. సెకండ్ పాయింట్, దేవుని సన్నిధి మనల్ని రక్షించునుగాక. మన ఆధ్యాత్మిక జీవితంలో బోలెడన్ని పోరాటాలు. ఈ పోరాటాలన్నింటిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఎప్పుడు మర్చిపోకుండా, అందుకే దావీదు అంటారు, యెహోవా, చిన్నప్పుడైతే నీ మందిరం దగ్గరే ఉండేవాడిని, చిన్నప్పుడైతే మందిరం దగ్గర భోజన బల్ల చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎప్పుడైతే రాజకీయాలు అడుగుపెట్టానో కుటుంబానికి దూరం అయిపోతూ వస్తున్నాను, రాజకీయం మనకి ఎక్కువైపోతాను. అందుకే దావీదు సింహాసనాసీనుడైన తర్వాత విదిన్ మూమెంట్ సింహాసనం ఎక్కిన మరుక్షణం హడావిడిగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కూర్చొని, యెహోవా, నన్ను నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు నాయన. ఇప్పుడేమో నాకు వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, పలుకుబడి ఎక్కువైపోయింది, దేవునికి దూరం అయిపోతున్నాను. ఒకప్పుడు సన్నిధిలో బడి ఉండేవాడిని, ఇప్పుడేమో నాకు క్షణం తీరికలేదు, తమ్మిడి ఆదాయం లేదు. ఒక ప్రక్కన నేను రావట్లేదు, నా భార్య పిల్లలు మందిరానికి వెళ్ళట్లేదు, నా భార్య చూస్తే అప్పుడు ఇష్టం వచ్చింది, ఇవన్నీ నాకు కుదరదు నాయన. నన్ను నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు, నిత్యము నీ జ్ఞాపకాల్లో ఉండాలి నేను నా కుటుంబం. పిల్లల సేవకులుగా మా బాధ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. 18 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నాను, 29 సంవత్సరాలు దేవుడి ఇంట్లోకి వచ్చి కొన్ని విషయాల్లో మా హృదయం బాగా బాధపడేది ఎక్కడంటే, ఆ తరం వారందరూ భక్తి చేస్తున్నారు, ఆ తర్వాత జనరేషన్ సన్నిధిలో నిలబడకపోవడమే మాకు బాధ. ఓ ప్రక్కన సేవకుల విషయాల్లో కూడా మాకు అదే బాధ. ఆ తరం వాళ్ళందరూ బాగా చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు సేవలో నిలబడలేకపోవడం బాధ. ఐ థింక్ 102వ కీర్తన చివరి వాక్యం అనుకుంటాం, సార్ చదవండి. 102వ కీర్తన చివరి వాక్యం. ఎస్, మీ సేవకుల సంతతి, మీ సేవకుల కుమారులు మీ సన్నిధిలో నిలిచుండాలి. విశ్వాసుల కుటుంబాలు, విశ్వాసుల సంతతి కూడా మీ సన్నిధిలో నిలిచుండాలి. సేవకుల సంతతి సేవ చేయాలి, విశ్వాసుల సంతతి సన్నిధిలో నిలిచుండాలి. అలా నిలవలేకపోవడానికి కారణాలు ఏమిటి? మీరు భక్తి నేర్పించట్లేదా? లేకపోతే మీరు చేసిన భక్తి మీద మీ పిల్లలకి నమ్మకం లేదా? ఎక్కడ తేడా? కాస్త గమనించా. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు, పోరాటాల మధ్యలో ఉన్నప్పుడు, వ్యాపారాలకు వెళ్ళినప్పుడు, మీ దేవుని జ్ఞాపకాల్లో మీరు ఉంటే, మీ దేవుని జ్ఞాపకాలు మీరు మీ కుటుంబాలు ఉంటే, యెహోవా సన్నిధి మిమ్మల్ని రక్షించునుగాక. అనేక సందర్భాల్లో దేవుని సన్నిధి ప్రసన్నత మనకు లేనందువల్లనే ఫెయిల్ అయిపోతున్నాం. మోషే చెప్పకనే చెప్తున్నారు, వెళ్ళొద్దురా, నా మాట వినండిరా, దేవుడు సినాయి పర్వతం మీద లేడురా, మీరు వెళ్ళొద్దురా, మీరు ఎక్కద్దురా, యెహోవా ప్రస్తుతం మనల్ని విడిచి కొంచెం దూరంగా ఉన్నాడురా, ఆయన సన్నిధి లేదు అక్కడ, మీరు వెళ్ళొద్దురా. ఆయన సన్నిధి లేదు, వెళ్ళొద్దని చెప్తున్నా సరే మూర్ఖించి సినాయి పర్వతం మీద ఎక్కడానికి ఎప్పుడైతే మొదట అడుగు పెట్టారో తగలబడిపోయారు వాళ్ళు. అక్కడ కారణం ఏంటంటే, దేవుని సన్నిధి లేకుండా మనం అక్కడ అడుగు పెట్టామంటే ఫెయిల్యూర్. అక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథం 20 . 20 వ 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 20 వ
24వ వాక్యం, 2 Chronicles చాప్టర్ 20 verse 24. యోదావారు అరణ్యమందు కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి, అంటే కాపరుల దుర్గం అంటే నాదైన శైలిలో చెప్పాలంటే, ఎప్పుడైతే వాళ్ళు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో కూర్చుని వాళ్ళు శత్రువుల వైపు తిరిగి చూశారో శత్రువులందరూ శవాలైపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే 9వ వాక్యాన్ని కూడా మీరు చూస్తారు. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదునని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు సొలొమోను ఈ మందిరాన్ని కట్టించాడు. ఇక్కడ మా ప్రార్థనలన్నీ ఆలకించి మమ్మల్ని రక్షిస్తావని, మమ్మల్ని కాపాడుతావని, మాకు అఖండ విజయాన్ని అనుగ్రహిస్తావని నీ పేరు పెట్టబడిన నీ జనులు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళితే జయాన్ని కలుగు చేస్తావని నీ పేరు ఈ మందిరానికి పెట్టి మా పితరుడైన సొలొమోను ఈ మందిరాన్ని కట్టించింది అందుకు. అలాంటప్పుడు మేము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మా శత్రువుల మీద మీరు మాకు జయం ఇవ్వకపోతే ఎలాగా? నా మాట వినండి. మీరు రేపు జూన్ నెలలో తొలకరి వర్షాలు పడ్డ తర్వాత పొలం పనులు చేసుకునేవాళ్ళు, మీరు పొలాల్లో విత్తనాలు విత్తుకోవడానికి వెళ్ళేటప్పుడు నా మాట వినండి. మీరు ఈ విత్తనాలు విత్తేటప్పుడు ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి మీతో రూఢిగా చెప్తున్నాను, మీరు వేసిన ప్రతి విత్తనాన్ని నా దేవుడు నూరంతలుగా ఆశీర్వదించునుగాక. మీ ప్రక్కన ఉన్న పొలాల్లో 35 బస్తాలే పండొచ్చు, మీ పొలాల్లో 45 బస్తాలు పండేటట్టుగా చేస్తాడు. మీ ప్రక్కన వాళ్ళ పొలాల్లో 10 బస్తాలే పండొచ్చు, మీ పొలంలో 20 బస్తాలు పండుతాయి. ధైర్యంగా చెప్పగలను, నేను ధైర్యంగా చెప్పగలను. నా అనుభవం ఒకటి చెప్తాను, ఏసన్న గారి అనుభవం ఒకటి చెప్తాను. ఫిరంగిపురం ప్రక్కన చెంగీజ్ ఖాన్ పేట ఉంది. ఫిరంగిపురం ప్రక్కన చెంగీజ్ ఖాన్ పేట. అప్పట్లో ఒక అబ్బాయి ఉండేవాడు జీవ అని, వాళ్ళకి సొంత పొలాలు ఉండేవి. మంచి భక్తి కలిగిన కుటుంబం. పత్తి వేస్తున్నారు. ప్రక్క పొలాలు వాళ్ళందరూ అప్పట్లో 100 రూపాయలు, అంటే ఇప్పట్లో 1000, అప్పట్లో 100 రూపాయలకి మందులు తీసుకొచ్చి కొట్టి పొలాలు వేశారు. ఆ నాన్నగారు చాలా భక్తి కలిగినవాడు. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చాడు. లేమల్లిలో 10వ తారీఖు ప్రార్థనకు వచ్చి కొబ్బరి నూనె ప్రార్థన చేయించుకుని తీసుకెళ్ళాడు. ప్రార్థన తీసుకెళ్ళి వాళ్ళ పొలమంతా నీళ్ళల్లో కలిపి స్ప్రే కొట్టేశాడు కొబ్బరి నూనె. ఇదిగో ఈయన కళ్ళు మోసం చేయవు కదా. సాక్షాత్ మేము ఆ ఊరు వెళితే మీరు నమ్మరండి, మీ మీద ఒట్టేసి చెప్తున్నాం. మీ మీద ప్రక్కన ఉన్న పొలాల్లో ఈ మాత్రం ఎదిగింది పత్తి, ఈ మాత్రం ఎదిగింది పత్తి ప్రక్క పొలాల్లో. ఆ పొలానికి ఈ పొలానికి మధ్యలో ఘనమే కదా అడ్డం, మట్టి గడ్డలే కదా అడ్డం. ఈ పొలంలో 6 అడుగులకు పైగా పత్తి ఎదిగింది. కేవలం కొబ్బరి నూనె ప్రార్థన చేసుకుంటాడు అక్కడ. ఆ రాత్రి లేమల్లో 10వ తారీఖు జరిగిన సంపూర్ణ రాత్రి ప్రార్థనలో విత్తనాలన్నీ తీసుకొచ్చి ప్రార్థన చేసి తీసుకెళ్ళాడు. నేను విజయవాడలో సేవ చేస్తున్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారే, వాళ్ళ ఇల్లుంది ఉండవల్లి దగ్గర పెనుమాక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇంటి వెనకే, ఎగ్జాక్ట్ ఇంటి వెనకే మన విశ్వాసం ఒక అతను వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. విత్తనాలు తీసుకొచ్చి ప్రార్థన చేసుకెళ్ళాడు. నేను కూడా వెళ్ళాను. పొలం బాగానే ఎదుగుతున్నట్లుగా ఉంది, కానీ అతను చెప్పాడు, పాస్టర్ గారు కాండం లోపల పురుగు తొలిచేస్తున్న ప్రార్థన చేయండి. వాళ్ళందరూ 1000 రూపాయలు మందులు స్ప్రేలు కొట్టి పెడుతున్నారు. నేను దేవుని సన్నిధికి వచ్చిన ప్రభు అద్భుతం చేయాలి. మీరు నమ్మరండి, మీరు నమ్మరు. వాళ్ళందరికీ 10 లక్షల ఆదాయం వస్తే ఇతనికి 20 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం దీన్ని ఏమనాలంటే, అందుకే యేసు ప్రభు ఒక రోజులో తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, నాదైన శైలిలో చెప్తున్నా,
ప్రతిరోజు నా ప్రభు పరిచర్య చేశారు. ప్రతిరోజు జరిగిన పరిచర్యలో ఏదో ఒక సందర్భంలో 1000 మందికి మాదిరి కలిగేటట్లుగా ఒక చిన్న పిల్లోని తీసుకొచ్చి నిలబెట్టి, ఇదిగో మీరు ఈ చిన్న పిల్లవాని వలె మారకపోతే, అంటే అన్ని కోణాల్లో చిన్నపిల్లలు ఉన్నారు. గబుక్కని మనం హరే రుబ్బురోలు పత్రం ఎగిరిపోతుంది చూడరా గాలిలో అన్నాం అనుకో, ఎక్కడన్నా కనబడలేదన్నా ఎక్కడన్నా అంటాడు. అదే మీకు చెప్పామనుకో, మీరు ముదురులు కదా, రుబ్బురోలు పత్రం ఎగిరిపోతుంది అన్నావు, అన్నా చెవులో క్యాలీఫ్లవర్ పెట్టావా అంటావు, ఎందుకంటే ముదురు కదా. అందుకే యేసు ప్రభు విశ్వాసాన్ని గురించి చెప్పేటప్పుడు, ఈ చిన్న పిల్లవాని వలె మీరు మారకపోతే, నేను చెప్పేది ఆ రైతు ఇన్నోసెంట్, అమాయకంగా భక్తి చేశాడో, దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో ప్రార్థన చేశాడో తెలియదు, కానీ నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నీవు వింటానని చెప్పావు. నీవు వింటావనే సొలొమోను మందిరాన్ని కట్టింది. నీవు మమ్మల్ని రక్షించాలి, నీవు మమ్మల్ని దీవించాలి, ఆరోగ్యాన్ని దయచేయాలి, ఐశ్వర్యాన్ని దయచేయాలి. మీ సన్నిధి ద్వారా మాకు మా కుటుంబాలకి రక్షణ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరు గమనించండి, సొలొమోను రోజుల్లో 4,000 మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. 4,000 మంది పెయిడ్ ఆర్టిస్టులు. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు డబ్బులిచ్చి అద్దెకి 4,000 మందిని తీసుకొచ్చి మందిరంలో పెట్టి టైం ప్రకారం పాటలు పాడించేవాడు. అయినా ఏమంటాడు తెలుసా? నీవు ఆకాశమందుండి ఈ ప్రార్థనలు వినాలి చాలా జాగ్రత్తగా. ఇక్కడ 4,000 మంది పెయిడ్ ఆర్టిస్టులు పాటలు పాడుతుంటే 280 మంది ట్రంపెట్లు వాడుతుంటే, ఇట్స్ ఎ వెరీ షోస్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రా వెగన్సా, ఆర్భాటంగా పెట్టాడు సొలొమోను. అయినా అంటాడు, ఆకాశమందుండి నువ్వు మా ప్రార్థనలు విను. దావీదు రోజుల్లో మందిరం ఎక్కడుంది, మనసు ఎక్కడుంది? గుడారంలో ఉందా? దావీదు ఏమని పాట పాడతాడు తెలుసా? 2 3 నా నామమునా. మీకు ఈ పాటలు రావు, డుగు 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 కొట్టే అయితే బాగొస్తాయి మీకు. పాడండి. ఆయనే నా సంగీతము బలమైన నయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా పాడాలి. ఆయనే నా, బయట ఉన్న వాళ్ళు కూడా పాడాలి. 2 3 నా నామమునా ఉండెదనని నా మన దేవుని కరమును తట్టి నిత్యం స్తుతించెదము. స్తుతుల మధ్యలో నివాసం చేసి పూతలెల్లా పొగడు దేవుడాయనే. పాడాలి, బయట ఉన్న వాళ్ళు కూడా పాడాలి బాబు. రే తారేనా వేడు చుట్టూ భక్తుల మొరలు విని, వేడు చుట్టూ భక్తుల స్వరము విని, నారే 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 మహామహిమతో నిండి కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై
ఆసీనుడా యేసయ్యా. అందరూ నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన. హల్లెలూయా. సొలొమోన్ స్పిరిచువల్ స్టాండర్డ్ అది, దావీదు యొక్క స్పిరిచువల్ డైమెన్షన్ అది. మందిరం గుడారం మధ్యలోనే ఉన్న దావీదు యథార్థ హృదయుడై ప్రభువును స్తుతించేవారు గనుక ఆయన అక్కడే ఉండేవాడు. సొలొమోనేమో 4,000 మందిని పెట్టుకొని ఆర్భాటంగా అంగరంగ వైభవంగా ఆడంబరాలు ఎక్కువ, సొలొమోనికి మ్యాటర్ తక్కువ, పబ్లిక్ 4,000 మందిని పెట్టి 250 మంది ట్రంపెట్లు. మై గాడ్. అయినా సొలొమోన్ అంటాడు, ఆకాశమందుండి నువ్వు విను చాలు, నువ్వు ఎటు రావు ఇక్కడికి, నా ఆర్భాటు నీకు తెలుసు కనుక. దేవుని ప్రజలు కాపరుల దుర్గం దగ్గరికి వెళ్ళి స్తుతించడం ప్రారంభించారట. ఎప్పుడైతే దేవుని బిడ్డలు యథార్థ హృదయంతో దేవునిని స్తుతించడం ప్రారంభించారో దేవుని యొక్క సన్నిధి వాళ్ళని రక్షించిందట. అందరు బైబిళ్ళు మోతెట్టండి, తలల పైకెత్తండి. రైన్హార్డ్ బాంకే, జర్మన్. రైన్హార్డ్ బాంకే గారు, ఆయన జర్మనీ. ఓ రోజున సంఘస్థులతో ప్రసంగం చేస్తూ, సంఘమా పరలోకంలో ఓ అరగంట నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? జర్మనీ సంఘమా పరలోకంలో ఒక అరగంట నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడో తెలుసా అని అడిగితే వాళ్ళు మౌనంగా ఉన్నారు, మాట్లాడరు. మట్టి తిన్న పాముల జర్మనీ వాళ్ళు, మట్టి తిన్న పాములు. పరలోకములో ఆ అరగంట ఎందుకు నిశ్శబ్దంగా ఉందో చెప్తాను వినండి అని. దేవుడు మహామహిమతో దిగొచ్చి సంఘాన్ని, సిద్ధపరచబడిన సంఘాన్ని తీసుకెళ్ళిపోతే, సంఘం అంటే హోసన్నా మినిస్ట్రీస్ మాత్రమే కాదుగా, సార్వత్రిక సంఘం. అన్ని దేశాలలో ఉన్న సంపూర్ణ పరిశుద్ధులందరూ కలిస్తే సార్వత్రిక సంఘం. అందరూ దేవుడు అన్నారట, ఒక్కొక్క దేశస్తులు రండి అన్నారట. ఈ స్పోర్ట్స్ జరిగేటప్పుడు ఒక్కొక్క దేశస్తులు జెండా పట్టుకొని వెళ్తుంటారు. మొట్టమొదటిగా దేవుడు నైజీరియా వాళ్ళని పిలిచాడంట. ఎందుకంటే నైజీరియా వాళ్ళు మామూలుగా ఉండదు, వాళ్ళ ఆరాధన అమ్మో మామూలుగా ఉండదు. మీరు నెట్లో కొట్టి చూడండి, నైజీరియన్ వర్షిప్ అని కొట్టి చూడండి. వాళ్ళ వర్షిప్, స్తుతి ఆరాధన మామూలుగా ఉండదు. వాళ్ళు పరలోకంలో ఎంటర్ అయ్యేటప్పుడు దడదల్లాడిపోయిందంట పరలోకం అంతా. వాళ్ళ డ్రమ్ములు, వాళ్ళ డబ్బాలు, వాళ్ళ కేకలు, వాళ్ళ బేసు, హల్లెలూయా గ్లోరీ గాడ్ మై గ్లోరీ కమాన్ అంటూ వాళ్ళ పరలోకం అంతా దేవదత్తులు ఎలా పెడతారు ఏంటి? ఈ దేవదత్తులని కీసుగొంతువి, దేవదత్తుల గొంతు అదే కదా. వాళ్ళు ఎలా ఈ నైజీరియా వాళ్ళు ఆర్భాటంగా దిగారంట, వెళ్ళిపోయారు. ఇలా ఒక్కొక్క దేశం. నెక్స్ట్ తెల్లవాళ్ళు రండి, అమెరికా వాళ్ళు రండి. అమెరికాలో గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ వాళ్ళదో టైప్. నెక్స్ట్ చైనా వాళ్ళు చింగ్ చాంగ్ అని ఏదేదో పాడారు. మళ్ళీ ఇండియా రండి అంటే మన మినిస్ట్రీ ఇండియా మొత్తానికి ఏసన్ గారు ముందున్నాడు, వేశాడు సుమధుర స్వరమూల అని వేశాడు. ఎంతకీ జర్మనీ వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, పాస్టర్ గారు మరి అరగంట ఎప్పుడు సైలెంట్ అయిందంటే అదే చెప్తున్నా. జర్మనీ వాళ్ళు రండి అన్నాడంట దేవుడు. వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు అంట నేను అబ్రాహాంకి చెప్పాను, మీరు జర్మనీ మీ దగ్గర వచ్చింది ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ ఎయిర్పోర్ట్లో మీరు కొనండి అని చెప్పాను మీకు. జర్మనీలో అమ్మే ప్రతి వస్తువు మీద ఐ థింక్ చూపెడతాను మీకు, కీప్ కామ్ అండ్ సైలెన్స్ అని ఉంటాయి. ఏసు రక్తమే జయం, ఎస్
ఇది ఈ సింబల్ ఉంటుంది. బన్నీళ్ళ మీద కానీ, టోపీల మీద కానీ, ఆడవాళ్ళ డ్రెస్సుల మీద కానీ, గొడుగుల మీద కానీ, బాటిల్స్ మీద కానీ, గ్లాసుల మీద కానీ, ప్రతి వస్తువు ఇదిగో కీప్ అంటే ట్రస్ట్ అనేది వేరే వాళ్ళు పెట్టారు. ఇదిగో కీప్ కామ్, కీప్ కామ్, అంతే. కీప్ కామ్ అండ్ సైలెంట్. పరలోకంలో అరగంట ఎప్పుడు సచ్చిన వాళ్ళలారా. జర్మనీ వాళ్ళు మారరా మీరు ఇంకా? ఎందుకు వాళ్ళకి నాకు అర్థమై సాగదు అంటే, రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుల శబ్దాలు విని 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 వాళ్ళకి ఐ థింక్ దే నీడ్ సైలెంట్ అనుకుంటా. అంతా సైలెంట్. మనం బూట్లు చప్పుడు విన్నా అదే అని పెద్ద పాపం అంటారా సార్? మేమేదో ఏడాదికి ఒకసారి బూట్లు వేసుకునేవాళ్ళం కదా మనం కదా. ఏదో మనం కొత్త వాళ్ళం కదా ఈడ్చుకుంటా పోతుంటే అమ్మా మన ఊరి చూస్తారు, మనం గడగళ్ళాడిపోయి ఏం తప్పు చేసామన్నాడు. సచ్చినోళ్ళు వీళ్ళందరూ, సచ్చినోళ్ళు. అదిగో పరలోకులు హల్లెలూయా చెప్పు గట్టిగా. నీవే నీవే నా నీవే నీవే నారేనా, నీవే నీవే నానందము, నీవే నారోగ్యము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల అందరూ కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నరే నరి తరే నరే వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. హల్లెలూయా. యేసన్న గారు గర్వంగా చెప్పేవాళ్ళు, వినయ మనస్కుడే చెప్పేవాళ్ళు. ఏమనంటే, దేవదూతలు ఒకే రాగం పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరి, ఒకే పదం వాళ్ళకి. ఏంటది? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. మనకి ఎన్ని రాగాలు, ఎన్ని పదాలు, ఎన్ని మెలికలు కదా. మనకి ఎన్ని రాగాలు, ఎన్ని పాటలు. మన ఇండియా టీంకి మన యేసన్న గారు ముందు వెళ్తా ఉంటే దడదల్లాడిపోవాలి పరలోకం. అవునా కాదా? అంతే, ఇదే మన ఎజెండా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యెహోవాను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఆయన సన్నిధి మనల్ని, మన పిల్లల్ని రక్షిస్తుంది. వాళ్ళని మాటలున్నాయి చాలు అనుకుంటున్నాను. దేవుడి మాటలు మీ అందరి వెనుకడు ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మహోన్నతుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ప్రార్థనా మందిరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ తేజో మహిమ, నీ తేజో సన్నిధి నిలిచే ఈ స్థలంలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ మహిమను చూచే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకై స్తోత్రమయ్యా. నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు ప్రభువా, ఈ పరిచర్యను ప్రేమించి ఈ పరిచర్యకు ప్రయాసపడిన ప్రభువా, నీ బిడ్డలందరినీ కృపగలిగిన మీ చేతిలో సమర్పిస్తున్నాం. శ్రేష్టమైన నీ మాటలు విన్న నీ ప్రజలందరినీ కృపగలిగిన మీ చేతిలో సమర్పిస్తున్నాం. పలు పర్యాయాలు నీ మందిరంలో వచ్చినప్పటికీ అనేకులు నీ సన్నిధిని రుచించకుండా, నీ సన్నిధిని రుచి చూడకుండానే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రశస్త రాత్రి మీ దాసుని ముఖాంతరముగా మీరు మాట్లాడిన మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. లోకంలో ఎన్నో కార్యాన్ని వెతికి పొంది వాటి వల్ల నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ రాత్రి నీ సన్నిధిని వెతకాలని, నిన్ను వెతకాలని,
నీ బలమును వెదకాలని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీ సన్నిధిలో ఉన్న గొప్ప శ్రేష్టమైన అనుభవాలు ఈ ప్రశస్త రాత్రి మీరు మాకు బోధించినందుకై నేను స్తుతిస్తున్నాం. నా తండ్రి, నీ సన్నిధి నుండి ఎప్పటికీ మమ్మల్ని త్రోసివేయొద్దు ప్రభువా. మీ సన్నిధికి దూరంగా మేము వెళ్ళలేం ప్రభువా. నీ సన్నిధి లేకుండా మేము బ్రతకలేం ప్రభువా. నీ సన్నిధి లేని క్షణాన్ని మేము ఊహించలేము యేసయ్యా. నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉంచుమని వేడుకుంటున్నాం. కృపగల మా తండ్రి, నీ స్తోత్రం. నా ప్రభువా, అనేకులు లేఖనాలు సన్నిధికి దూరంగా వెళ్ళి నష్టపోయిన వివరాలు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం స్వామి. ఈ ఆవరణంలో ఉన్న ఏ ఒక్కరూ నీ సన్నిధికి దూరం కాకూడదు ప్రభువా. నీ సన్నిధిని పొంది నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. ఆ ప్రభువా, నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం కలదు అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. లోక మాలిన్యములో చిక్కుకొని లోకంలో అనేకులు సంతోషాన్ని వెతుక్కుంటూ జీవితాన్ని నష్టపరుచుకున్న వాళ్ళు ఎందరో మా కళ్ళ ముందున్నారు ప్రభువా. నా తండ్రి, మేము లోకాశలు పడిపోకుండా, లోక సంతోషాలు పడిపోకుండా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని పొందినట్లుగా సంతోషంతో నింపుమని వేడుకుంటున్నాము. పరిపూర్ణమైన సంతోషంతో నింపుమని వేడుకుంటున్నాము స్వామి. నీ సన్నిధిలో ఉన్న సంతోషంతో నింపండి, నింపండి యేసయ్యా, నింపండి యేసయ్యా, నింపండి యేసయ్యా. అలసిన వాని యొక్క ఆశలు తృప్తిపరిచే దేవుడు స్వామి. ఈ రాత్రి ఎందరో నీ సన్నిధిలో అలసి సొమ్మసిల్లి నీ సన్నిధిని వెతుకుతున్నారు ప్రభువా. నిన్ను వెతుకు వారందరికీ నీవు దొరికే దేవుడు ప్రభువా. నీ సన్నిధిని వెతికి వారందరికీ నీవు దొరికే దేవుడు స్వామి. నీ సన్నిధిని అనుగ్రహించే దేవుడు స్వామి. ఆశీర్వదించండి, సంపూర్ణ సంతోషంతో తృప్తిపరిచి నీ బిడ్డల అవసరాలు తీర్చండి. నీ ప్రజల కొరకు గుప్పిళ్ళు విప్పుమని వేడుకుంటున్నాం. పట్టజాలంత విస్తారమైన మీ దీవెన దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. పలు సందర్భాల్లో శత్రు పలు విధాలుగా వేధించినప్పటికీ, బాధించినప్పటికీ నీ సన్నిధిని నీ ప్రియులు జ్ఞాపకం చేసుకున్నప్పుడే వారికి గొప్ప రక్షణ ప్రసాదించిన దేవుడు స్వామి. ఈ రాత్రి ఎందరూ శత్రువుల చేత పీడించబడుతున్నారు. ఎందరిని ఏ విధమైన శత్రుత్వం వేధిస్తుందో ప్రభువా, ఏ విధమైన శత్రువులు బాధిస్తున్నారు. శత్రుక్రియలని యేసు నామములో లయమైపోవునుగాక. శత్రుక్రియ నిర్మూలమవునుగాక. శత్రుక్రియలు తొలగిపోవునుగాక. రక్షణ కలుగునుగాక. సమాధానం కలుగునుగాక. విజయం వరించునుగాక. జయం అనుగ్రహించబడునుగాక. గొప్ప కార్యాలు చేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆవరణాన్ని విడిచి వెళ్ళే ప్రతివాడు నీ సన్నిధిని తండ్రి ధరించుకొని నీ సన్నిధిలో నిలిచి నీ సన్నిధిని తండ్రి అనుభవిస్తూ కొనసాగించబడడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ కొడికను ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని ఈ ప్రార్థన మందిలో జరగబోతున్న ప్రతి ఆరాధనలో ప్రజలందరూ నీ సన్నిధిని అనుభవించాలి ప్రభా. వాక్యాన్ని బోధించే ప్రతి సేవకుడు నీ సన్నిధిని అనుభవించాలి ప్రభా. నీ సన్నిధి చేత ఈ మందిరాన్ని నింపుమని వేడుకుంటున్నాం తండ్రి. ఘనకార్యం చేయండి. ఇప్పటి వరకు నీ మాటలు అందించిన మీ ప్రియ తండ్రి, మీ దాసును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారి నోట మీరు ఉంచిన మాటలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. బలపరిచి ఆశీర్వదించి ప్రపంచవ్యాప్తంగా నీ నామ ఘనత కొరకు తండ్రి బలిష్టమైన నీ బాహు క్రింద నీ దాసుని దాచి నీ నామ మహిమార్థమై వాడుకొని ఆయుర ఆరోగ్యాలతో కృపతోను నింపి ఆశీర్వదించి మహిమను పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థించుచున్నాము తండ్రి. చెప్పాలందరూ గట్టిగా ఆమేన్. చెప్పాలా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును వాక్యాన్ని బోధించిన సేవకులకును వాక్యాన్ని ఆలకించి అంగీకరించి అనుసరిస్తున్న ప్రతి వారికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.